హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. మనం ఈరోజు డ్రాగన్ సిటీ అని చెప్పి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడికి వచ్చాము. ఈరోజు డ్రాగన్ సిటీ ఎట్లుంటుంది అనేది చూపిస్తాను నేను మీకు. బహ్రెయిన్ డ్రాగన్ సిటీ అండ్ ఇక్కడ థాయ్ మార్ట్ అని చెప్పి ఉంది. థాయ్ మార్ట్ కూడా చూపిస్తాను. ఫస్ట్ థాయ్ మార్ట్ చూపిస్తే తర్వాత టోటల్ ఫుల్ బహ్రెయిన్లో డ్రాగన్ సిటీ ఎట్లా ఉంది. ఇక్కడ ఒక మంచి ప్లేస్ అది. లైక్ ఇక్కడ అన్ని మనకు చైనా ప్రోడక్ట్స్ లైక్ తక్కువ కాస్ట్కి లైక్ అంత తక్కువకే దొరుకుతాయి ఇక్కడ. సో ఆ డ్రాగన్ సిటీ అనేది ఎట్లా ఉంది అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. ఇది థాయ్ మార్ట్ ఎంట్రన్స్. లోపల చూపిస్తాను మీకు, అంత లోపల ఎట్లా ఉంటుంది ఏమి అనేది. అండ్ దిస్ ఈస్ ద ఎంట్రన్స్ ఆఫ్ థాయ్ మార్ట్. ఇక్కడ సరౌండింగ్స్ అంతా ఎట్లుంది చూడండి. ఇది పార్కింగ్, క్లియర్ కట్ పార్కింగ్. చాలా పెద్ద పార్కింగ్ ఉంది. మొత్తం షెల్టర్స్ అంతా ఉన్నాయి పార్కింగ్కి. ఫుల్ సేఫ్ ఇక్కడ అండ్ ఫ్రీ పార్కింగ్. ఏం ఛార్జెస్ ఏమి ఉండదు ఇక్కడ. అండ్ ఎవ్రీథింగ్ ఫ్రీ ఫర్ పార్కింగ్. అండ్ ఇది థాయ్ మార్ట్ ఎంట్రన్స్. మనం ఇప్పుడు సౌత్ గేట్లో నుంచి ఎంటర్ అవుతున్నాము థాయ్ మార్ట్లోకి. దిస్ ఇస్ ద ఎంట్రన్స్. ఇట్లా ఉంది లోపల. అండ్ ఫుడ్ కోర్టు, వాష్రూమ్స్ అండ్ ఫీమేల్ ప్లేయర్ రూమ్, కిడ్స్ ప్లేయింగ్ ఏరియా అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ దెర్ ఆర్ మెనీ మ్యాట్స్ హియర్. దిస్ ఈజ్ ఫుడ్ కోర్ట్ ఇక్కడ ఉంది. అండ్ దిస్ ఈజ్ ఎంట్రన్స్. అండ్ హియర్ ద జ్యువెలరీస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. అండ్ దిస్ ఈజ్ ద ఏరియా వేర్ వీ కెన్ స్పెండ్ ద టైం, మచ్ టైం. బాగుందండి ఇక్కడ మొత్తం అంతా చూడడానికి. లైక్ ఇక్కడ మొత్తం వాటర్ ఫౌంటైన్స్ ఉన్నాయి చూడండి. మీరు చూడొచ్చు ఎంత క్లీన్గా మెయింటైన్ చేశారో. అండ్ ఎవ్రీథింగ్ ఇక్కడ అంతా ఫ్రీ. లోపలికి ఎంట్రీ ఫీ ఏమీ లేదు ఇక్కడ. అండ్ నేషనల్ డేకి మనకి ఇక్కడ మొత్తం లైటింగ్స్ అంతా వేసి డెకరేట్ చేశారు. నార్మల్ డేస్లో కూడా ఇక్కడ డ్రాగన్ సిటీలో ఇలానే ఉంటుంది. ఇది థాయ్ మార్ట్. అంతా మనకు ఇక్కడ వాళ్ళే ఉంటారు. థాయిలాండ్ నుంచి వచ్చిన వాళ్ళు. ఎవ్రీవన్ విల్ బి లైక్ దిస్ హియర్. ఇక్కడనే ఉంటారు ఎక్కువ. వాళ్ళ ఫేవరెట్ ప్లేసెస్ అంటే బహ్రెయిన్లో ఇది ఒక మంచి ప్లేస్ వాళ్ళకి. అండ్ ఇది వెస్ట్ గేట్ ఎంట్రన్స్. ఆల్రెడీ మనం లోపల ఉన్నాం కాబట్టి దాన్ని చూపించలేకపోతా ఉన్నాను. లైక్ వీ కెన్ చూపిస్తాను ఇప్పుడు మీకు అది కూడా. ఈ గేట్ వచ్చి వెస్ట్ గేట్. లైక్ నేమ్ వచ్చి పటాయా అని పెట్టారు గేట్. అండ్ ఇది పటాయా వెస్ట్ గేట్. చెప్పాను కదా వెస్ట్ గేట్ అని చెప్పి, పటాయా అని చెప్పి నేమ్ పెట్టారు. అండ్ ఇప్పుడు దాకా చూపించిందంతా థాయ్ మార్ట్ బయట మాత్రమే. మీకు ఇప్పుడు లోపల చూపిస్తాను. లోపల తీసుకుని వెళ్ళి లైక్ దిస్ ఈస్ ద ఓవర్ వ్యూ బయట. అండ్ ఇది సెంటర్ ఫౌంటైన్. అదే చూపించాను కదా, అదే సెంటర్ ఫౌంటైన్. గేట్ ఎంట్రన్స్ అది. అండ్ ఇక్కడ మనకు చాలా షాప్స్ ఉన్నాయి. లైక్ కొరియన్ సూపర్ మార్కెట్ అని చెప్పి, యూయూ ట్రేడింగ్ అని చెప్పి చాలా ఉన్నాయి మనకి ఇక్కడ. కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ చాలా దొరుకుతాయి. అండ్ దే ఆర్ డిస్ప్లేడ్ కొన్ని ఆఫర్స్ లాగా ఉన్నాయి ఇక్కడ. దిస్ ఈస్ ద ఎంట్రన్స్. లోపలికి వెళ్తూ ఉన్నాము ఇప్పుడు.
పటాయా గేట్ నుంచి లోపలికి వచ్చాము. అండ్ మళ్ళా సెంటర్ వచ్చి ఫౌంటైన్, సెంటర్ పొజిషన్ వచ్చి ఫౌంటైన్. చూడండి ఎంత క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. అండ్ ఇది కిడ్స్ ప్లే ఏరియా, చిన్నగా డిజైన్ చేశారు చూడండి ఎలా ఉందో. ప్లే ఏరియా కాదు, లైక్ పిల్లలు బాగా ఇష్టపడే ప్లేస్, బాగుంది. అంటే లైక్ థాయిలాండ్ ఫీల్ వస్తుంది ఇక్కడ. అన్నీ మొత్తం వాళ్ళ స్కల్ప్చర్స్తో, వాళ్ళ డిజైన్స్తో చేశారు. అండ్ ఇక్కడ స్టెప్స్ చూడండి, ఇట్ ఈస్ ఎ స్టోన్తో చేశారు ఇది బొమ్మ. స్టెప్స్ పైకి వెళ్ళడానికి. అండ్ ముందుకు వెళ్తూ ఉంటే లైక్ ఇంకా కొన్ని స్టాల్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఫుడ్ మేబీ నేను ఎప్పుడూ టేస్ట్ చేయలేదు, లైక్ ఇట్ విల్ బీ థాయిలాండ్ స్టైల్లోనే ఉంటుంది అనుకుంటున్నాను. అండ్ పైన కిడ్స్ ప్యాలెస్ అని చెప్పి ఒక బోర్డు కూడా ఉంది. పైన ఏముందో ఇప్పుడు చూపిస్తాను మీకు. దిస్ ఇస్ ద ఫ్రంట్ వ్యూ అండ్ ద ఫౌంటైన్ వ్యూ ఫ్రంట్. అండ్ ఇది కరాక్ టీ స్టాల్. ఇక్కడ కరాక్ టీ ఫేమస్. అండ్ ఈ స్టాల్లో మనకి దొరుకుతుంది అది. అండ్ కొన్ని ఫుడ్ ఐటమ్స్ కూడా ఉన్నాయి చూడండి. ఇది ఫుడ్ స్టాల్స్ ఇలా ఉన్నాయి. అంటే మ్యాప్ కాదు, డైరెక్షన్స్ ఉన్నాయి. ఏటీఎం ఎక్కడ ఉంది, ఫుడ్ మసాజ్ ఎక్కడ ఉంది, థాయ్ ప్రొడక్ట్స్ అన్నీ ఎక్కడ దొరుకుతాయి, అండ్ ఇన్ఫర్మేషన్ కౌంటర్, ప్రేయర్ రూమ్ చెప్పాను కదా అప్పుడే, అది సెంటర్ కూడా ఉంది చూడండి. హెల్తీ ల్యాండ్ మసాజ్ అంట. పైన నుంచి వ్యూ ఎట్లుంది అంటే ఇది ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఉంది. టేస్ట్ ఆఫ్ ఏషియా అని చెప్పి ఒక ఫుడ్ స్టాల్ ఉంది ఇక్కడ. దెర్ ఆర్ చైనీస్ ఫుడ్, జపనీస్, థాయ్ స్నాక్స్ అన్నీ ఉన్నాయి, అన్నీ దొరుకుతాయి ఇక్కడ. ఫుడ్ డిలైట్ అని చెప్పి కూడా ఉంది. ఇది మేనేజ్మెంట్ ఆఫీస్ థాయ్ మార్ట్ది. అండ్ టు డీల్ అని చెప్పి ఒక షాపింగ్ కాంప్లెక్స్ లాగా చిన్నగా ఉంది ఇది. అండ్ మేబీ థాయ్ ప్రొడక్ట్స్ ఏమైనా దొరుకుతాయేమో, థాయిలాండ్ ప్రొడక్ట్స్ ఏమైనా దొరుకుతాయేమో తెలియదు ఇక్కడ. గేట్ లోపల నుంచి ఇది వెస్ట్ గేట్ థాయ్ మార్ట్కి. ఇది బహ్రెయిన్ హార్ట్ ఎంత బాగా డిజైన్ చేశారు ఇక్కడ థాయ్ మార్ట్లో. మంచిగా థాయిలాండ్ స్టైల్లోనే డిజైన్ చేశారు చూడండి. ఇది మెయిన్ ఎంట్రన్స్ ఆఫీస్ అనుకుంటాము, ఇటు సైడ్ నుంచి గేట్. అండ్ దిస్ ఈజ్ అండ్ ఇక్కడ లైక్ కాస్మెటిక్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. అండ్ వెయింగ్ మిషన్ కూడా ఉంది ఇక్కడ. 100 పిల్స్ మనం వేసాము అంటే మన వెయిట్ చూసుకోవచ్చు. అండ్ దిస్ ఈజ్ ద థింగ్ ఫ్రమ్ దిస్ సైడ్, ఇటు సైడ్ నుంచి. అండ్ ఇది మసాజ్ సీటింగ్ మసాజ్. దాంట్లోకి కాయిన్ వేసాము అంటే 200 ఫిల్స్, 2 కాయిన్స్ వేసాము అంటే 100 ఫిల్స్ కాయిన్స్. అది ఇంత టైం అని చెప్పి మసాజ్ చేస్తారు. హలో ఫ్రెండ్స్, ఇది డ్రాగన్ సిటీ. అండ్ ఇది లాస్ట్ గేట్, మనకు 12th గేట్ చూపిస్తాను రండి. 12th గేట్ ఎట్లా ఉంటుంది, 12th గేట్ నుంచి ఎంట్రన్స్ ఎట్లా ఉంటుంది. అండ్ యువతలో ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది, అవతల ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఇక్కడ ఏమన్నా మనకు తెలుసుకోవాలంటే లైక్ అక్కడికి వెళ్ళి తెలుసుకోవచ్చు. అండ్ ఇప్పుడు మనం ఒక వర్డ్ యూజ్ చేద్దాం, లైక్ చైనీస్ లాంగ్వేజ్ లాగా. లైక్ సటిగా ఇది డ్రాగన్ సిటీ, లోపల రండి చూపిస్తాను డ్రాగన్ సిటీ ఎట్లుందో. యా, నౌ విల్ గో ఇన్ సైడ్. ఇది డ్రాగన్ సిటీ బ్యాక్ గేట్, డ్రాగన్ సిటీ ఎంట్రన్స్ బ్యాక్ గేట్ ఎంట్రన్స్. ఇది గేట్ నెంబర్ 12. ఇంకెంతకి 12 గేట్స్ ఉన్నాయి అంటే లైక్ మీరు ఇంకా ఊహించుకోండి ఎన్ని గేట్స్ ఉంటాయి అనేది.
అండ్ మనం ఇక్కడ వెయిట్ చేయాలి ఏదైనా వెహికల్ వచ్చిందంటే 100%. యా, అండ్ 12th గేట్లో ఎంటర్ అవుతున్నాము. 12th గేట్ లోపలికి వెళ్తే అండ్ మనకి ఇక్కడంతా ఇది ఎంట్రన్స్. 12th గేట్ ఎంట్రీ లోపల ఇట్లుంది. చూడండి మనకు లైక్ అంత కిడ్స్కు చిన్న చిన్న బొమ్మలు మొత్తం అన్ని చీప్ రేట్ తక్కువగా దొరుకుతాయి ఇక్కడ. హెయిర్ డ్రైయర్స్ లైక్ మనకు సలూన్కి కావాల్సిన ఐటమ్ అంతా ఇక్కడ తక్కువకే దొరుకుతుంది. అండ్ దిస్ ఈస్ ద కెమెరా ఐటమ్స్ అన్నీ చూపిస్తాం మీకు. లైక్ దీంట్లో కాస్మెటిక్ ఐటమ్స్ మనకు సలూన్లో యూజ్ చేసేటివి అన్నీ దొరుకుతాయి. అండ్ ఇక్కడ కూడా కొన్ని ఎలక్ట్రానిక్ డివైజెస్ అండ్ స్ప్రేయర్స్ అండ్ గేమింగ్ ఐటమ్స్, మన మొబైల్ ఐటమ్స్, కొన్ని మొబైల్ స్టాండ్స్ అన్నీ దొరుకుతాయి ఇక్కడ. అండ్ మొబైల్ కేసెస్ చూడండి అన్నీ ఉన్నాయి. బ్యాగ్స్, మొబైల్ కేసెస్ ఇలా చాలా ఉన్నాయి. ఇది క్లాతింగ్ సెంటర్. అండ్ ఇది కాస్మెటిక్ షాప్. అండ్ ఇక్కడ పిల్లలకి టాయ్స్ దొరుకుతాయి, టాయ్ షాప్. అండ్ దిస్ ఈజ్ సైకిల్ ఎలక్ట్రిక్ సైకిల్స్, చిన్న చిన్న పిల్లలకి సైకిల్స్, ఎలక్ట్రిక్ ఛార్జింగ్వి అన్నీ. అండ్ హియర్ అండ్ గిఫ్ట్ షాప్ లాగా ఉంది ఇది. దిస్ ఇస్ గిఫ్ట్ షాప్. ఇది బొమ్మల షాపే చిన్నపిల్లలు అయితే మనం ఎవరినైనా చిన్నపిల్లల్ని తీసుకొని వచ్చాము అంటే ఇక్కడ ఫుల్ ఎగ్జైట్మెంట్గా ఫీల్ అవుతారు. మన జోబుకి కూడా అంతనే చిల్ల పడుతుంది పెద్దది. అండ్ ఇది కూడా చూడండి క్లాక్ సెంటర్, క్లాక్స్ అన్నీ ఉన్నాయి. ఇది ఎలక్ట్రానిక్ డివైజెస్ మనకు తక్కువకే దొరుకుతాయి ఇక్కడ. అండ్ చెప్పాను కదా మీకు ఇది 11th గేట్ గిఫ్ట్ సెంటర్ ఉంది. చూడండి కీ చైన్స్ మొత్తం అన్నీ దొరుకుతాయి ఇక్కడ, చిన్న చిన్న టాయ్స్ అన్నీ. అండ్ ఎవరికైనా గిఫ్ట్ చేయాలి అంటే తక్కువ కాస్ట్లో దొరుకుతాయి మొత్తం అంతా. క్యాప్స్, కీ చైన్స్ అండ్ ఎవ్రీథింగ్. బొమ్మలు చూడండి, చెప్పాను కదా పిల్లల్ని తీసుకొని వచ్చాము అంటే ఇక్కడికి ఈ స్పాట్కి చిల్లులే అన్నీ చూసింది అన్నీ కావాలంటే. ఇది డ్రాగన్ సిటీ సెంటర్ మ్యాక్స్ అంటే ఇక్కడ మనకు రోస్లో ఉంటాయి షాప్స్ అంతా. ఇది డ్రాగన్ సిటీ సెంటర్. ఇక్కడ నుంచి చూడండి ఎంత లెంత్ ఉంది అవతలకి, చూసినంత కనిపిస్తుంది షాప్స్ అవతల నుంచి యువతల దాకా. ఇటు సైడ్ కూడా ఉన్నాయి షాప్స్, అటు సైడ్ నుంచి ఇటు సైడ్కి. అండ్ టోటల్ తిరుగుతూనే ఉండాలి. నియర్లీ నాకు తెలిసి ఈ డ్రాగన్ సిటీ అనే దేంట్లో మాత్రమే అరౌండ్ 500 to ఒక కాంప్లెక్స్ మాత్రమే. ఇది ఒక 500 నుంచి అరౌండ్ 1500 వరకు ఉంటుంది. నేను వీక్ డేస్లో వచ్చాను అందుకని క్రౌడ్ తక్కువ ఉంది. వీకెండ్స్లో వచ్చాము అంటే సౌదీ నుంచి కూడా వస్తారు ఇక్కడ పర్చేస్ చేయడానికి. కానీ చాలా స్టాల్స్ కూడా ఉన్నాయి ఇక్కడ. తక్కువ చీప్ రేట్కే దొరుకుతుందంట. మనకి ఎంత ఏంటి అనేది అంటే ఈ టైంలో మనం రాంగ్ టైంలో వచ్చాము. ఇఫ్ నాకు ఇంకొక ఛాన్స్ దొరికింది అంటే మంచి డే టైంలో, ఆ టైంలో చూపిస్తాను మీకు ఇంకొకసారి. చూడండి స్టాల్ క్లోజింగ్ అంటే ఎట్లుంటుంది, ఎవరికనే ఒక బ్లాంకెట్ లాగా కప్పేసి వెళ్ళిపోతారు. అండ్ చిన్నగా షాప్స్ చూపిస్తాను. అండ్ ఇక్కడ చూడండి లాక్ అంటే అదే ఎట్లుంది చూడండి లాక్. అండ్ చాలా ఐటమ్స్ ఉన్నాయి ఇక్కడ. అమ్మాయిలకి మంచిగా ఉందన్న ఇక్కడ. ఇది క్లాత్ సెంటర్, క్లాక్ అండ్ గాగల్స్. అండ్ షాప్ క్లోజ్ అయింది. ఇది కర్టన్ సెంటర్. కర్టన్స్ అన్ని మంచిగా దొరుకుతాయి ఇక్కడ. గాగల్స్ సెంటర్లో గాగల్ సెంటర్ ఉంది, గాగల్స్ అన్నీ పెట్టారు. అండ్ ఇది క్లాతింగ్ సెంటర్ అండ్ ఏటీఎం, అన్ని టాయిలెట్స్ ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ ఇన్ఫర్మేషన్ అంతా ఉంది ఇక్కడ. అండ్ చిన్నగా ఫుడ్ స్టాల్ ఉంది ఇక్కడ. దిస్ ఈస్ ద ఓరియో. అండ్ ఇక్కడ గాగల్స్. అండ్ ఇది చెప్పాను కదా కర్టన్ సెంటర్ అని చెప్పి. అండ్ ఇక్కడ నుంచి మళ్ళీ ఇటు సైడ్ ఇంకా చాలా రోస్ ఉన్నాయి.
డ్రాగన్ సిటీ సెంటర్కి ఎంటర్ అవుతున్నాం మనం ఇప్పుడు. మొత్తం అంటే సెంటర్ కొద్దిగా స్పేషియస్గా ఉంది ఇక్కడ. అండ్ ఫుడ్ కోర్ట్స్, సీటింగ్ ఏరియా అండ్ డిస్ప్లేస్ ఏమైనా ఉంటాయి, లైక్ అడ్వర్టైజ్మెంట్స్ ఏమైనా ఉంటాయి అవి కూడా డిస్ప్లేస్. అండ్ చూడండి పైన ఇంత డిజైన్ బాగా చేశారు ఇక్కడ. అండ్ ఇది కాఫీ షాప్. కార్ అడ్వర్టైజ్మెంట్ కూడా ఇక్కడ పెట్టారు ఇక్కడ. అండ్ మెయిన్ సెంటర్ ఇక్కడ ఒక మెయిన్ అటు సైడ్ నుంచి ఒక ఎంట్రన్స్ ఉంది. ఇది ఇన్ఫర్మేషన్ సెంటర్ ఇక్కడ. అండ్ మళ్ళా ఇక్కడ ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. ఈ గేట్లో కూడా ఒక ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉంది. అండ్ ఇటు సైడ్ చాలా ఉన్నాయి షాప్స్. ఇటు సైడ్ కూడా లెంత్గా బారుగా ఉంది. అండ్ ఇటు సైడ్ కూడా చాలా లెంతీగా షాప్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. డ్రాగన్ సిటీ అంతా చూపించాను మీకు ఈరోజు. ఇక్కడ డ్రాగన్ సిటీలో షాప్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ మనకి ఇక్కడ ఏమేమి దొరుకుతాయి అని చెప్పి చూపించాను. చాలా షాప్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇంకా చాలా చూపిస్తాను మీకు ఫర్ ద నెక్స్ట్ టైం. ఇంకా ఇప్పుడు లేట్ అయిపోయింది ఆల్రెడీ. ఇట్స్ ఆల్రెడీ 11:15 అయింది ఇక్కడ. ఆల్మోస్ట్ షాప్స్ అన్ని బంద్ చేస్తున్నారు. నెక్స్ట్ ఇంకా మంచి ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాను, చూపిస్తాను మీకు. విల్ ఎక్స్ప్లోర్ మ్యాచ్. అండ్ అంతవరకు డోంట్ మిస్ మై వీడియోస్. మిస్ అవ్వకుండా చూడాలి అంటే యూ నీడ్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దున్నేద్దాం ఇంకా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ. బాయ్.